హలో అండి. ఈరోజు రంజాన్ 21వ రోజు అనమాట. ఈరోజు కోయిటి వాళ్ళకి ఏం చేశానో చూపిస్తాను, చూసేయండి. ఇదైతే వైట్ రైస్ అనమాట. ఈ వైట్ రైస్ నేను మా మేడం వాళ్ళ చెల్లెలకి పెట్టిస్తున్నాను బాక్స్లో. ఇంకా ఈరోజు చేసిన కర్రీ ఏంటంటే మరక్ సబ్జీ అనమాట. మాంసం వేసి ఆకుకూరలు వేసి అలసందలు ఆకుకూరలు 8 రకాల ఆకుకూరలు అండి, 1 2 3 కాదు, 8 రకాల ఆకుకూరలు వేసి ఎండు నిమ్మకాయలు వేసి అలసందలు వేసి ఎండు నిమ్మకాయలు మన ఛానల్లో ఫేమస్ అయిపోయినాయి అనమాట. ఈ కర్రీకి మెయిన్ టేస్ట్ ఏంటంటే ఎండు నిమ్మకాయలే టేస్ట్ వస్తాయి. అది లేకుంటే ఈ కర్రీ అస్సలు బాగుండదు, చాలా చండాలంగా ఉంటుంది అనమాట. నిజంగా దాని ఫ్లేవర్ అంత టేస్ట్ వస్తుంది అనమాట ఈ కర్రీకి. నేను తింటాను కాబట్టి నాకు తెలుసు. ఇక్కడైతే కర్రీ మేడంకి పెట్టేసి బాక్స్లో ఇట్లా బ్యాగ్లో అయితే పెట్టేశాను. డాడీకి అయితే ఫోన్ చేస్తున్నా, రా డాడీ తీసుకెళ్దువు, లేట్ అయిపోయింది, ఇప్పుడే మళ్ళీ ట్రాఫిక్ ఉంటుందని చెప్పేసి ఆకుకూరలు కూడా పెట్టిస్తున్నాను అనమాట. ఆకుకూరలు కంపల్సరీగా ఆకుకూరలు అయితే వెళ్ళకుండాలి. ఇక్కడైతే మనకు పెడుతున్నాను ఇంకా సూఫ్రాలేకి పుత్తూరుకి అనమాట. ఇక్కడ చూడండి వైట్ రైస్, ఇంకా మటన్ సబ్జీ, మరక్ సబ్జీ అనమాట. మరక్ సబ్జీ అంటారు వీళ్ళు. ఆకుకూరలు మాంసం వేసి కర్రీ అనమాట. ఇదైతే చికెన్ సూప్ అనమాట. పప్పు సూప్ అయితే ఈరోజు చేయలేదు, చికెన్ సూపు. ఇక్కడైతే సమోసాలు ఫ్రై చేశాను. సమోసాలు, చికెను, ఇంకా మటను, ఇంకా చీజు, ఇలాంటివి అనమాట, కుబ్బాలు. ఇవేంటియో తెలుసా, నేను డైలీ మీకు చెప్తూ ఉంటాను కదా, న్యాచురల్గా వస్తాయి వీళ్ళకి. మనకు పుట్టబడుగులు ఎలా వస్తాయో అలా వీళ్ళకి ఈ ఫుగ్గా గడ్డలు అనేటివి న్యాచురల్గా ఈ చలికాలం మాత్రమే భూమిలోంచి వస్తాయి అనమాట. చూడండి ఆ మట్టి చూడండి ఎంత ఉందో. ఇందులో అయితే మట్టి భయంకరంగా ఉంటుంది, ఇసుకు ఉంటుంది. చాలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి. చూడండి ఎట్లా ఉందో మట్టి. ఇంకా అది తక్కువ, నేను 3-4 టైమ్స్ క్లీన్ చేశాను. మళ్ళీ వాటర్లో ఒక 2 అవర్స్ నానబెట్టాను. తర్వాత చూడండి వేస్టేజ్ అంతా ఎంత పోతుందో. ఇదంతా మొత్తము ఒక చిన్న ఇది ఉంటుంది కదా, నెర్రెల జిట్టు ఉంటుంది కదా, దాంట్లో కూడా ఇసుకుంటుంది అనమాట. ఇది భూమిలోంచి వస్తాయి కాబట్టి కంపల్సరీగా ఇసుకుంటుంది. తర్వాత ఇలా కట్ చేసుకుని చూడండి, ముక్కలు కట్ చేసి మళ్ళీ నీళ్ళల్లో వేయాలి. ఆ ముక్కల్లో ఉండే ఇసుక అంతా వెళ్ళిపోతుంది. తర్వాత అయితే ఉప్పు పసుపు అయితే ఇలా హాఫ్ బాయిల్ చేసుకోవాలి. ఉప్పు పసుపు వేసి హాఫ్ బాయిల్ మాత్రమే చేసుకోవాలి. ఇవి ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటారండి వీళ్ళు. ఈ ఇయర్ అంతా తింటారనమాట. ఎక్కువ క్వాంటిటీ కొనుక్కొచ్చుకొని ఇలా కట్ చేసి హాఫ్ బాయిల్ చేసి ఇలా ఉప్పు పసుపు వేసి హాఫ్ బాయిల్ చేసి ఇలా కవర్లకు వేసి ఫ్రీజర్లో పెట్టుకుంటారు. ఇవి రేగి పండ్లు, రేగికాయలు నాకు ఇష్టమైనవి మా మేడం తెచ్చింది. ఇక్కడ చూడండి వర్షం భయంకరంగా పడుతుంది. నేను ఈ వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఇక్కడ వాన పడుతుంది అనమాట. నైట్ 2 గంటలకు అనమాట. ఉరుములు, మెరుపులు, ఫుల్ వర్షము. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.